మీ అంత గొప్ప డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో లేడు సార్. నేను చెప్తున్నా, ఎందుకు చెప్తున్నానంటే మే 9 వినోదం సినిమా రిలీజ్ అయింది, స్టార్ట్ చేశారు. ఆగస్టు 12 రిలీజ్ చేశారు. 80-90 రోజుల్లో సినిమా రిలీజ్ చేశారు. మీ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఆంజనేయులు 102 రోజులు సినిమా రిలీజ్ చేసేసారు. సినిమా అంటే ఫటా ఫటా ఫటా, హిట్ ఫ్లాప్ మన చేతుల్లో లేదు. సినిమా తీయటం, గబగబ జనాల్లోకి పంపించి జనానికి అందియటం. సంవత్సరాలు సినిమాలు తీయటమేంటి సార్, 4 ఏళ్ళు సినిమాలు తీయటమేంటి సార్, ఎన్ని కుటుంబాలు ఎన్ని థియేటర్లు ఉన్నా. నేను ఎగ్జిబిటర్గా, ఒక థియేటర్ ఓనర్గా చెప్తున్నా, లాస్ట్ ఇయర్ మన థియేటర్ వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే 40 లక్షలు నాసు. ఇంతకుముందు ఎంత డబ్బు వచ్చేది థియేటర్లో రన్ చేయలేకపోతున్నాం సార్. కృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు మీలా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఎంతో సినిమాలు తీయాలి. సంవత్సరానికి మీరు 5 సినిమాలు డైరెక్ట్ చేయాలి. దీర్ఘ సుమంగళి బాబా ఏం సినిమాలు సార్ డైరెక్ట్గా తీసింది? పెళ్ళాం ఊరు వెళ్తే ఏం సినిమాలు సార్ ఆయన తీసిన సినిమాలో? ఒక శ్రీకాంత్ అనే అన్నకి ఒక శకం, ఒక ఆయన కృష్ణారెడ్డి గారు చేయి పట్టుకొని ఒక దశాబ్దం పాటు నడిపించాడు. ఒక శ్రీకాంత్ని, జేడి చక్రవర్తిని, ఒక జగపతి బాబు, వరుసగా ఫ్లాప్లు ఇస్తున్న జగపతి బాబుకి, జగపతి బాబు నువ్వు స్టార్వి, నువ్వు అమితాబ్ బచ్చన్ లాంటి వాడివి అని చెప్పి ఆయన శుభలగ్నం సినిమా తీశారు. ఆయన ఎంతమందిని పరిచయం చేశారో, ఎంతమందికి జీవితాన్ని ఇచ్చారో, ఎంతోమందికి.